నటి ఐశ్వర్య రాజేష్ తెలుగులో నటించి 4-5 సినిమాలే. ఇక తెలుగులో పెద్దగా ప్రోత్సాహం దొరకకపోయేసరికి తమిళంలో పోయి మంచిగా విజయవంతమైన నటి లెక్క నిరూపితం చేసుకున్నది. ఆ తర్వాత మళ్ళా తిరిగి తెలుగులకు వచ్చింది కానీ ఈడ కొన్ని సినిమాలు నటించిన కానీ వాటిలో ఏ ఒక్క సినిమా ఇట్లా పెద్దగా పేరు తెప్పించలేకపోయింది. కానీ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న సినిమాల ఈ నటన ప్రేక్షకులకు మరింత దగ్గరైందనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాల ఐశ్వర్య రాజేష్ వెంకీ పక్కన భార్య పాత్రల అదరగొట్టింది అని చెప్పి ఆమె నటనతోని ఆహార్యంతోని ఆకట్టుకుంటున్నది అనే ప్రశంసలు వినబడుతున్నాయి. ఇక ఈ సినిమాతోని ఆమె జీవితంలో ఇంకో మెట్టు పైకెక్కింది అని అంటున్నారు. ఇక గొప్ప సినిమా లెక్క నిలిచిపోతున్నది అని అంటున్నారు. ఇక ఇంతకాలం తెలుగులో ఒక్క మంచి నటి లేదు అని ఇక మన తెలుగులో ఉన్నోళ్ళ ఆశలు ఇట్లా పెద్దగా అవకాశాలు వస్తలేవు అని చెప్పి చాలా మంది బాధపడుతున్న సంగతి తెలిసింది. ఇక ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో నటించిన నటనతోని ఇక ఒక గొప్ప సహజమైన నటి దొరికింది అని చెప్పి ప్రశంసలు దక్కించుకుంటున్నదంట. అచ్చమైన తెలుగింటి అమ్మాయినే చూపించింది అని అంటున్నారంట. ఇక మరోపక్క ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఇందులో నటన కానీ ఇక ప్రతి ఒక్కరు ఇక ఇప్పటి వరకేమో మన తెలుగులో అంజలి ఉన్నది. ఇక కానీ ఆమెకు సరైన అవకాశాలు తెలుగులో రాకపోయడంతో ఆ పాత్రలలో నిరూపించుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ మటుకు ప్రేక్షకుల మదిలా నిలిచిపోయింది, గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది అనే ముచ్చట వినబడుతున్నది. ఇక ఈమెను ఏకంగా అప్పట్లో అభిమాన హీరోయిన్ సౌందర్యతోని కీర్తిస్తున్నారంట. ఇక అప్పట్లో చూసుకుంటే వెంకటేష్ సౌందర్య జోడి అని అంటే మస్తుగా సందడి అనిపించేది. ఎక్కడ చూసినా వీళ్ళు సూపర్ జోడి అని చెప్పి ప్రశంసలు అందేవి. ఇక వీళ్ళిద్దరి కలయికల ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చినాయి. ఇక వెంకటేష్ సౌందర్య ఇద్దరు కలయిక అంటే మార్కెట్లో ఒక బ్రాండ్ తెచ్చుకున్నది. ఇక ఆ తరహాల వెంకటేష్ తర్వాత చాలా హీరోయిన్లతోని నటించిండు. కానీ ఏ ఒక్క హీరోయిన్ మటుకు ఇక ఇంతటి గుర్తింపు అయితే రాలేదు. ఇక ఇప్పుడు వెంకటేష్కు భార్య లెక్క నటించిన ఐశ్వర్య రాజేష్ పాత్రకు కానీ ఇక వీళ్ళిద్దరు జోడి సరైనది అని చెప్పి నీరాజనాలు పడుతున్నారంట నెటిజన్లు. అంతేకాదు ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు కాలంలో నడుస్తున్న ప్రేమ కథలు కానీ ఇక యువతరంల పాత్రలు కానీ ఈమెకు సరిగా సరిపోతలేవు. తల్లి పాత్రలు, పిల్లలకు తల్లి పాత్రలు, భార్య పాత్రలు, ఇక ఈమె చేసే ఎప్పుడు అక్క చెల్ల పాత్రలు ఈమె సరిగ్గా సరిపోతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారంట. ఇక అంతేకాదు ఇప్పుడు నటనతోని పోల్చుకుంటే అంజలి కంటే ఒక అడుగు ముందంజల్లో ఉన్నది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇంతకు మీరేమంటారు? అంజలితోని పోల్చే అంత ఐశ్వర్య రాజేష్కు సత్తా ఉన్నదంటారా? ఇక వీళ్ళిద్దరు ఇట్లా మీకు మంచిగా అనిపించిన నటి ఎవరంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.